మీద చేసే రిజిస్ట్రేషన్ చెలవని సుప్రీంకోర్టు కూడా తీర్పు చెప్పింది కదా. ఇప్పుడు అలాంటి భూమి అక్కడ వాటిట్లో ఇల్లు కట్టేసుకుంటారు కొన్ని చోట్ల. ఆ కట్టుకున్న ఇళ్ళకు కూడా ఈ పన్నులు ఇవన్నీ కట్టేస్తారు. పన్నులు, మంచినీళ్ళ పన్ను, కరెంట్ ఇవి ట్యాక్స్, ఇంటి ట్యాక్స్ ఇవన్నీ కూడా కట్టేస్తారు. కానీ వాళ్ళకి అవి ఎప్పటికీ పర్మనెంట్ కాకూడదు. ఒకవేళ అలా చెయ్యాలనుకుంటే ఎన్ని ఎకరాల భూమి లేదా ఎన్ని గజాల భూమిని రెగ్యులరైజ్ చేస్తారో అంత భూమికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం ఆ గుడి ఖాతాలో వెయ్యాలి. లేదా వీళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసేస్తాడా వాళ్ళ ఇష్టం. వేసి అప్పుడు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయాలి. అప్పుడు అది ప్రభుత్వం తీసుకుని రిజిస్ట్రేషన్ చేయాలి. ఎంత కష్టం ఎవడు పడ్డాం అక్కడ. సింహాచలం ఇప్పుడు రాష్ట్రంలో ఈ 22A కింద వాటిట్లలో దాదాపు 30% భూములు దేవాలయాలు కబ్జాలు చేసింది హిందువులే. ఇల్లు కట్టుకున్నారా, పొలం దున్నుకుంటున్నారా, వ్యాపారం చేసుకుంటున్నారా, ఇవన్నీ ప్రభుత్వ దేవాదాయ శాఖ భూములు కబ్జా చేసిన వాళ్ళు ముస్లింలు, క్రైస్తవులు కాదు, హిందువులే. అవి రెగ్యులర్. ఇందులో దేవాదాయ శాఖ భూములతో పాటు వక్ఫ్ భూములు కూడా ఉంటాయంట 22A. అదే చెప్పేది, అవి చెయ్యడానికి వీల్లేదు. చేస్తే క్రైమ్ అనే కంటే కూడా ఈవెన్ ఫ్యూచర్ లో అవి మళ్ళీ రద్దు అవుతాయి. అంటే ఇవి